వారు సినిమా తర్వాత ఎన్టీఆర్కి ఏమైంది తెలియదు కానీ బాగా చిక్కిపోయాడు ఆయన. ఒకసారి మీరు చూడండి, మొన్న కోట శ్రీనివాసరావు గారు చనిపోయిన తర్వాత మీడియాతో మాట్లాడినప్పుడు ఒక వీడియో అయితే నిజంగానే అసలు ముఖమంతా పీకిపోయి, మరి ఇది కంత్రి సినిమాలు ఉండడం అంతకంటే సన్నబడిపోయారు. మరి ఎందుకంటే ఇది అందుకని సినిమా కోసం బాగా కష్టపడ్డారేమో నాకు తెలియదు, లేదంటే ఇంకా నెక్స్ట్ సినిమా దేనికైనా సరే అలా డైటింగ్ కానీ ఉన్నారో తెలియదు. కానీ మొత్తం మీద నాకైతే మొత్తం ఈ బొగ్గల్లో ఇవన్నీ ఆయతనికి చిక్కిపోయి నిజంగానే కంత్రి సినిమాలో కూడా అంతలాగా చిక్కిపోలేదు, సన్నబడలేదు, అంతలా సన్నబడిపోయారు. మరి ఎందుకనేది తెలియదు. నాకు తెలిసి వార్ 2 అనేది యాక్షన్ మూవీ ఎక్కువ కాబట్టి సరేనా, ఒకవేళ అందులో ఎక్కడేమో ప్రమాదం జరగవచ్చు సరేనా, బయటకు వెళ్ళిపోవచ్చు సరేనా. ఒకసారి మీరు చూడండి, బాగా అంటే బాగా సన్నబడిపోయారు. నిజంగా ఎంత సన్నబడిపోయారు అంటే చిన్న వీడియో క్లిప్ మన ఫేస్బుక్లో మీరు చూడొచ్చు సరేనా, యూట్యూబ్లో గట్టనే. అసలు మరి నాకు మాటలు చెప్పలేము, అసలు మరీ సన్నబడిపోయారు. ఎందుకు సన్నబడిపో అర్థం కాలేదు. ఒకవేళ నెక్స్ట్ సినిమా కోసం ఏమైనా డైటింగ్ చేస్తున్నారా లేకపోతే నాకు అర్థం కాలే. మరీ నాకు తెలిసి మరి ఆ సినిమాలో వార్ 2 సినిమా అయితే చాలా బాగున్నాడు. ఇంటి నుంచి ఎలా ఉన్నాడంటే బృందావనం సినిమాలో టైప్లో ఉన్నాడు ఇంచుగానే, క్లాసిక్గానే. కానీ ఇప్పుడు చూస్తుంటే మరీ సన్నబడిపోయాడు నిజంగానే. సరే చూద్దాం అసలు ఏంటనేది. ఇప్పుడు అయితే బయటికే రాలేదు, ప్రమాదాలు గట్రా జరిగినాయి. కానీ మరీ అంటే మరీ సన్నబడిపోయారు. ఈ మధ్యలో ఎన్టీఆర్ గారి మీద ట్రోలింగ్ ఎక్కువ జరుగుతుంది. మరి ఎందుకు చేత జరుగుతుందో తెలియదు కానీ సరేనా. ఎందుకు చేత అంటే దేవరా సినిమా మీద ఎక్కువ ట్రోల్ జరుగుతుంది. ట్రోలింగ్ ఎక్కువ అంటే మామూలు కాదు దేవరా సినిమా మీద. ఎందుకంటే దేవరా సినిమా హిట్ అయిందో ఫ్లాప్ అయిందో యావరేజ్ ఎవరికి తెలియదు, ఎవరికి నికరం లేదు సినిమా. ఆ సినిమా బడ్జెట్ ఎంత, తర్వాత బడ్జెట్ వచ్చిన కలెక్షన్ ఎంతో సరేనా, హిట్ ఫ్లాపు అసలు ఎవరికి తెలియదు. ఇంకేంటంటే ఇంకే శాటిలైట్ రేట్ కూడా ఇంకా ఎవరికి కొనుక్కోవట్లేదంట సరేనా సినిమా కోసం. ఆ సినిమాని దేవరని ఇప్పుడు కూడా ఇంకా అమ్ముడిపోలేదంట సినిమా. మరి ఎందుకు ట్రోల్ చేస్తారో తెలియదు కానీ మొత్తం మీద ట్రోలింగ్ అయితే దేవరా సినిమా ఎన్టీఆర్ మీద జరుగుతుంది కానీ దేవరా సినిమా ఎక్కువ జరుగుతుంది. దేవరా సినిమా ఎక్కువ, ఎందుకంటే సినిమా ఎవరికి నిగరం లేదు. హిట్ సినిమా ఫ్లాప్ ఎవరికి నిగరం లేదు సినిమా. ఎవరికి నిగరం తెలియదు కూడా. హిట్ అనేది హిట్ అనుకుని హిట్ అవ్వచ్చు, ఫ్లాప్ వచ్చి ఎవరికి వచ్చి దేవరా సినిమా భయంకరమైన ట్రోలింగ్ జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఇది మరి శాటిలైట్ కూడా అమ్ముడవ్వాలండి, ఇప్పటికి కూడా ఇంకా అమ్ముడవ్వాలంట. ఎన్టీఆర్ సినిమాకి అమ్ముడవ్వకపోతే నిజంగానే ఒక అమ్ముడు అయిందో లేదో ట్రోలింగ్ జరుగుతుంది. ఎన్టీఆర్ అయితే మరీ అంటే మరీ చిక్కిపోడు, మామూలుగా చిక్కిపోడు. అసలు ఎంత చిక్కిపోడు అంటే అంత చిక్కిపోడు. సరే చూద్దాం అది ఏంటనేది ఫ్యూచర్లో తెలుస్తుంది.